గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. మిడ్ మానేరు దుస్థితి ఇది అంటూ రెండు కంపారిటివ్ ఫోటోగ్రాఫ్స్ మనం చూస్తున్నాం. నిరుడు నిండుకుండ, నేడు ఇసుక పర్ర. మొన్న కలకల, నేడు వెలవెల. 2019, 2023 వరకు వాటర్ హబ్గా ఉంది. కాళేశ్వరం జలాలతో నిండుగా ప్రాజెక్టు ఉంది. కానీ కాంగ్రెస్ పాలనలో పరిస్థితి మొత్తం రివర్స్ అయిపోయింది. ఫలితంగా నేడు తెలంగాణ పంట పొలాలకు, ఉపరితల సాగరాలకు గుండెకాయ లాంటి మిడ్ మానేర్ రిజర్వాయర్ ఇలా నీళ్లు లేక ఇసుక పర్రై నిలిచింది. డమ్మీ కాంగ్రెస్. లోక్సభ సీట్లలో బలహీన అభ్యర్థులు, స్థానికంగా పట్టులేని వారి ఎంపిక, పారాచూట్ నేతలకు టికెట్. ఇది బీజేపీకి మేలు చేసేందుకేనా, మిత్రుల్ని గెలిపించేందుక? ఉప ఎన్నికల తీరు పునరావృతం. రేవంత్పై పార్టీలో గుసగుస. అన్ని చోట్ల పోటీలో డమ్మీ అభ్యర్థులే. సీఎంపై మండిపడుతున్న ఆశావాహులు. ఒరిజినల్ కాంగ్రెస్లకు అపాయింట్మెంటే ఇస్తలేడు. వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకే పెద్దపీట. రేవంత్ తీరుతో కార్యకర్తలు బాధపడుతున్నారు. తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారు. ఆయన చుట్టూ భజన పరులు వచ్చి చేరారు. సీఎంలో మార్పు రావాలని మొక్కుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మండిపాటు. సామాజిక సమతూకం. బీఆర్ఎస్ లోక్సభ టికెట్లలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం. అభ్యర్థుల ఎంపిక ఎలా జరిగింది? బీసీలు 5, రెడ్లు 4, వెలమ 1, కమ్మ 1, ఎస్సీ ఎస్టీలు 5. మొత్తానికి సమతూకాన్ని పాటించింది బీఆర్ఎస్. నా కొడుకులారా ముడ్డిబొక్క పగలగొడతా, నకరాలు చేస్తున్నారా? మంత్రి పొన్న మరో వాయిస్ లీక్. సోషల్ మీడియాలో ఆడియో వైరల్. సబ్ స్టేషన్ గురించి మాట్లాడేందుకు ప్రయత్నించిన తిరుపతిపై మండిపాటు. ఆవేశం స్టార్ పొన్నం. మంత్రిగా ఆయన్ని బర్తరఫ్ చేయాలి. ఆర్డీఓ, తహసీల్దారులు నాకు ఫోన్ చేయలేదు. ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలి. కరీంనగర్ లోక్సభలో గెలిచేది బీఆర్ఎస్ఏ. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. రైతన్నలకు లీగల్ నోటీసులు. బ్యాంకుల తరపున పంపుతున్న లాయర్లు. 100 రోజులైనా అమలవని 2 లక్షల రుణమాఫీ. పంట రుణాలపై కాంగ్రెస్ సర్కారు మౌనం. ఆగం చేయొద్దని వేడుకుంటున్న అన్నదాతలు. తప్పుడు కేసుపై పోరాడతా, అభియోగాలన్నీ నిరాధారమే. ఈసీ జోక్యం చేసుకోవాలి. కోర్టు వద్ద మీడియాతో కవిత. బీజేపీ గెలిస్తే రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్లు ఉండవు, బడుగులకు ఉద్యోగాలు రావు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దుర్భర పరిస్థితులు. భారతదేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమల్లో ఉంది. బీజేపీ కాంగ్రెస్ నుంచి విముక్తికి బీఆర్ఎస్కు ఓటు వేయండి. కాంగ్రెస్లోకి గొర్రెలు వస్తే బీఆర్ఎస్లోకి సింహాలు వచ్చాయి. మీడియాతో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. భూ కబ్జాదారు నర్సారెడ్డి. గజ్వేల్లో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వంటేరు ప్రతాప్ రెడ్డి. త్వరలోనే బయటకు వస్తా, నన్ను ఎక్కువ కాలం బంధించే జైలు లేదు. అరెస్టు ఊహించిందే, భవిష్యత్తులోనూ సవాళ్లే. దేశంలో దుష్టశక్తులను గుర్తించి ఓడించాలి. బీజేపీ వాళ్ళు మన సోదరిమణులు. నన్ను అరెస్ట్ చేశారని వారిపై ద్వేషం చూపొద్దు. కేజ్రీవాల్ సందేశాన్ని వినిపించిన సునీత. విచారణ పారదర్శకంగా జరగాలన్న జర్మనీ. ఇప్పుడు టార్గెట్ మహువా. టీఎంసీ మాజీ ఎంపీ ఆఫీసుల్లో సీబీఐ తనిఖీలు. ఫెమా రూల్స్ ఉల్లంఘన పేరిట ఈడీ సమన్లు. ప్రశ్నించే గొంతుకలను అణచేందుకు బీజేపీ యత్నం. బీజేపీతో టచ్లో శివకుమార్. 40 మంది ఎమ్మెల్యేలతో మా పార్టీలో చేరేందుకు సిద్ధం. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న సంచలన వ్యాఖ్యలు. ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు 50 కోట్లు ఆఫర్ చేసినట్టుగా సిద్ధరామయ్య వెల్లడించారు. ఇక మాస్కోలో భీకర ఉగ్రదాడి. 143 మంది మృతి, 140 మందికి గాయాలు. ఇక సాక్షిలో ఒక వార్త చూస్తున్నాం. కరువు సాగు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండిపోతున్న పంటలు. ఇటు కాలువల కింద అందని సాగునీరు, అటు భూగర్భ జలాలు అడుగంటి ఎండిపోతున్న బోర్లు. నీళ్లు లేక ఎండ తీవ్రత పెరిగి మాడిపోతున్న పంటలు. ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించడంలో వ్యవసాయ శాఖ విఫలమైందనే విమర్శలు. కనీసం రైతులకు భరోసా కల్పించే ప్రయత్నము లేదని మండిపాటు. తెలంగాణ టుడే. 133 కిల్డ్ ఇన్ రష్యా టెర్రరిస్ట్ అటాక్ అనే ఒక వార్త చూస్తున్నాం. అలాగే వాటర్ క్రబ్స్. హైదరాబాద్ గోస్ టు ద బెంగళూరు వే. బ్యాన్ ఆన్ యూజ్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఫర్ గార్డెనింగ్ ఎట్సెట్రా. బీఆర్ఎస్ పిక్స్ పద్మారావు ఫర్ సికింద్రాబాద్. మనీ ట్రయల్ ట్రాక్ టు బీజేపీ అకౌంట్ సేస్ ఆమ్ ఆద్మీ పార్టీ. టీవీ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.